సో బేసికలీ మెనోపాజ్ రీచ్ అయ్యే ముందు పెరి మెనోపాజ్ అంటాం అనమాట. జస్ట్ 1 to 2 years ప్రయర్ టు రీచింగ్ మెనోపాజ్. ఈ టైంలో కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా కావడము, ఒకసారి 4-5 months ఒకసారి పీరియడ్స్ రావడము, వచ్చినప్పుడు కొంచెం హెవీ సైకిల్స్ ఉండడము, ఇవి పెరి మెనోపాజ్ సిమ్టమ్స్. అండ్ ఒకసారి మెనోపాజ్ వచ్చాక నార్మల్ గా బాడీలో ఓవరీస్ ఆర్ మనం అండాశయం అంటాం కదా, అది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది బాడీలోకి. ఈ ఈస్ట్రోజన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అది మన హార్ట్ కైనా, మన బోన్స్ కైనా, అండ్ మన నార్మల్ జనరల్ స్కిన్ ఆర్ హెయిర్ టెక్స్చర్ ఇవన్నిటికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ ఒక్కసారి మెనోపాజ్ రీచ్ అయ్యాక ఓవరీస్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది కాబట్టి ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ కాదు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫేస్ మీద వ్రింకిల్స్ రావడము, హెయిర్ టెక్స్చర్ మారడము, అండ్ బాడీలో సడన్గా హీట్ వచ్చేసి వేడిగా అనిపించడము,